పార్టీకి హ్యాండ్ ఇవ్వడం, ఆ తర్వాత ఆ పార్టీ అడ్రస్ కూడా కష్టంగా మారడం, ఇదే ట్రెండ్ నడుస్తోంది దేశ రాజకీయాల్లో ఇప్పుడు. దశాబ్దన్నర బెంగాల్ను ఏలిన దీదీ పార్టీ పరిస్థితి అలానే ఉండగా ఇప్పుడు మహారాష్ట్రలోని అలాంటి సీనే కనిపిస్తోంది. 4 ఏళ్ల కింద తగిలిన షాక్ ఇప్పటికీ వెంటాడుతున్న వేళ ఉద్ధవ్ ఠాక్రేకు మరో జలక్ తగిలింది. ఆయన పార్టీ నుంచి 6 ఎంపీలు షిండే వర్గంలోకి జంపు కొట్టబోతున్నారు. మరిప్పుడు ఏం జరగబోతోంది? ఎలాంటి మలుపులు కనిపించబోతున్నాయి? మహారాజకీయం మార్పు దిశగా వెళ్తోందా? సెగలు కక్కుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు. ఎంపీల హ్యాండ్, ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్. ఉద్ధవ్ టీం నుంచి షిండే వర్గానికి 6 ఎంపీలు. ఆపరేషన్ టైగర్ సక్సెస్ అయిందన్న ఫడ్నవీస్. ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడేం జరగబోతోంది? మహారాజకీయాలు మార్పు దిశగా వెళ్తున్నాయా? ఎంపీల తిరుగుబాటు పరిణామంతో ఎవరికేంటి? మహారాష్ట్ర రాజకీయం మహారంజు మీద కనిపిస్తోంది. అక్కడ మరోసారి పొలిటికల్ ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ టార్గెట్ గా సాగిన ఆపరేషన్ టైగర్ లక్ష్యాన్ని చేరుకుందని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. ఉద్ధవ్ పార్టీకి చెందిన 6 ఎంపీలు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వర్గం వైపు చూస్తున్నారు. వీరిలో సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, బౌ సాహెబ్ వాక్చోరే, నాగేష్ పాటిల్ అష్టికర్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ ఉన్నారు. షిండే నాయకత్వానికి మద్దతు తెలుపుతూ కొందరు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే అధికార పక్షంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మరికొందరు ప్రకటనలు చేస్తూ షిండే వర్గానికి దగ్గరవుతున్న పరిస్థితి. 6 ఎంపీలు హ్యాండ్ ఇవ్వడంతో లోక్సభలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన బలం 13కు పెరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 13 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్తో ఇది సమానంగా ఉంటుంది. ఇక 9 స్థానాలతో బీజేపీ 3వ స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది. చట్ట ప్రకారం కూడా ఇప్పుడు షిండే వర్గంలో చేరిన 6 ఎంపీలు సేఫ్. ఒక పార్టీకి చెందిన ఎంపీలు 3/2 మెజారిటీతో విడిపోయి మరో పార్టీలో విలీనమైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటుపడే అవకాశం లేదు. ఈ చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కూటమి నేతలు వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు. మహారాష్ట్రలో శివసేన యూబీటీకి 9 మంది ఎంపీలు ఉండగా అందులో 6 తిరుగుబాటు చేసేలా ఒప్పించి ఫిరాయింపుల చట్టం నుంచి రక్షణ కల్పించారు అని అంటున్నారు. లోక్సభలో తమ సంఖ్యాబలాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న కేంద్ర బీజేపీ పెద్దలు ప్రతిపక్షాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. గతంలో మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలను 2గా చీల్చిన తరహాలోనే ఇప్పుడు ఆపరేషన్ టైగర్ పేరుతో మరోసారి శివసేన యూబీటీలో చీలికను తీసుకురావడం ద్వారా తన రాజకీయ పట్టును మరింత పెంచుకుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శివసేన యూబీటీ ఎంపీల తిరుగుబాటు వేళ ఆ పార్టీ నేత ఆదిత్య ఠాక్రే బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు అవసరమైన ఓట్లను పార్లమెంటులో సాధించే లక్ష్యంతోనే శివసేన యూబీటీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కమలం పార్టీ విడదీస్తోందని ఆరోపించారు. పార్టీ వర్గాలు మాత్రం తిరుగుబాటు పరిణామాలను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కొందరు అసంతృప్త ఎంపీలు ఇంకా తమతోనే సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీని వీడిన వారిలో కొందరు తిరిగి వచ్చే అవకాశం ఉందని సంజయ్ రౌత్ అంటున్నారు. శివసేన యూబీటీ బలహీన పడలేదని, కార్యకర్తల మద్దతు తమకే ఉందని స్పష్టం చేశారు. ఇకటు పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను కలుసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో రెబల్ ఎంపీల నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. జూన్ 27న యావత్మాల్ పర్యటనతో ప్రచారాన్ని ప్రారంభించి
విదర్భలోని వాషిం, మరాఠ్వాడా ప్రాంతంలోని హింగోలిని సందర్శిస్తారని, ఆ తర్వాత 28న పర్భాని, ధరాసివ్లో, జూన్ 29న షిరిడిని సందర్శిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు అదే తరహాలో ఎంపీల స్థాయిలోనూ వలసలు కొనసాగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తాజా చేరికలతో మహారాష్ట్రలో షిండే వర్గం మరింత బలోపేతం అవుతూ ఉండగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గం ముందు కొత్త సవాళ్లు నిలిచే అవకాశాలు ఉన్నాయి. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుత తిరుగుబాటు పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 6 ఎంపీల చేరికతో పాటు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ విస్తరణపై కూడా షిండే దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడం, సంస్థాగతంగా విస్తరించడం ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఎంపీల తిరుగుబాటు మహారాష్ట్ర రాజకీయాల్లో పార్టీ బలాబలాలను మరోసారి మార్చే అవకాశముంది. బీజేపీ, శివసేన, షిండే వర్గం మధ్య సంబంధాలు కొత్త దశకు చేరే సూచనలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. షిండే, ఫడ్నవీస్ మధ్య అభిప్రాయ భేదాలు నడుస్తున్నాయనే గుసగుసలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇకటు కేంద్ర మంత్రివర్గంలో షిండే వర్గానికి మరింత ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహాయుతి కూటమిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి రేపుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ప్రస్తుత చేరికలు 2029 ఎన్నికల వ్యూహంలో షిండేకు మరింత బలం చేకూర్చడం ఖాయం. 4 ఏళ్ల నాటి చీలిక శివసేనను అతలాకుతలం చేయగా, ఇప్పుడు మరో తిరుగుబాటుతో ఏం జరగబోతోంది? మహారాష్ట్ర పాలిటిక్స్లో నెక్స్ట్ ఏంటి అనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు తగిలిన షాక్ నుంచి కోలుకోవడం ఉద్ధవ్ ఠాక్రేకు సాధ్యమేనా? ఇక మహారాష్ట్రలో నెక్స్ట్ టార్గెట్ ఎన్సీపీనేనా? శరద్ పవార్కు కూడా సవాళ్లు తప్పవా? అదే జరిగితే మహారాష్ట్ర ముఖ చిత్రం ఎలా మారిపోయే ఛాన్స్ ఉంది? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తిరుగుబాటుతో ఉద్ధవ్ వర్గం ముందు సవాళ్లు. షాక్ నుంచి ఉద్ధవ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఉద్ధవ్ శివసేన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎన్సీపీనేనా? ఎన్సీపీలో చీలికలేనా? శరద్ పవార్కు సవాళ్లు తప్పవా? మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా మారనుంది? మహారాష్ట్ర రాజకీయాల్లో తిరుగుబాట్లు కొత్తేం కాదు. మహావికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు నుంచి జరుగుతున్న పరిణామాలు విపక్షాల సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. షిండే, అజిత్ పవార్ తిరుగుబాట్లతో అప్పట్లో శివసేన, ఎన్సీపీ చీలిపోగా, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీలో మరో తిరుగుబాటు జరిగింది. దీంతో ఇప్పుడు ఉద్ధవ్ పార్టీ పరిస్థితి ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో చాలా కష్టపడి ఉద్ధవ్ పార్టీ 9 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు అందులో 6 ఉద్ధవ్ను వీడి షిండే గూటికి చేరారు. ఈ పరిణామంతో ఉద్ధవ్ శిబిరంలో కేవలం 3 ఎంపీలే మిగిలారు. ఇదే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. రాజకీయాలు ఎప్పుడూ సంఖ్యాబలం ఆధారంగానే నడుస్తాయి. ఈ భారీ చీలికతో మహావికాస్ అఘాడీ కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే పవర్ గణనీయంగా పడిపోవడం ఖాయం. ఉద్ధవ్ బలం తగ్గుతూ ఉండడంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ బడాభాయ్ పాత్రలో కనిపించే ఛాన్స్ ఉంది. దీంతో రాజకీయంగా ఆయన అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. అటు బీజేపీతో మళ్లీ జతకట్టే దారులు కూడా ఉద్ధవ్కు ప్రాంతీయంగా, రాజకీయంగా పూర్తిగా మూసుకుపోయాయి. కూటమిని వీడితే ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదనే విషయం కాంగ్రెస్, శరద్ పవార్కు బాగా తెలుసు.
దీంతో మిత్రపక్షాలు పెట్టే షరతులకు లొంగిపోవాల్సిన పరిస్థితి ఉద్ధవ్కు ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పార్టీ పేరు గుర్తును కోల్పోయిన ఉద్ధవ్కు ఈ రెండో తిరుగుబాటు కోలుకోలేని దెబ్బ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫండ్ మేనేజర్లు, బూత్ స్థాయి నాయకులు షిండే వైపు మళ్లడంతో ఉద్ధవ్ రాజకీయాన్ని మళ్లీ జీరో నుంచి ప్రారంభించాల్సి వస్తుందనేది మరికొందరి ఒపీనియన్. జనాల్లో ఉన్న సానుభూతిని ఎంతవరకు ఓట్లుగా మార్చుకోగలరు అనే ఏకైక అంశంపైనే ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన ప్రారంభించబోయే యాత్రకు ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. శివసేన యూబీటీ అయిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో నెక్స్ట్ టార్గెట్ ఎన్సీపీ నేనా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. శరద్ పవార్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు అజిత్ పవార్ నేషనలిస్ట్ పార్టీ బాంబు పేల్చింది. దీంతో ప్రస్తుతం శివసేన యూబీటీ ఎదుర్కొంటున్న పరిస్థితినే ఎన్సీపీ, ఎస్పీ ఎదుర్కొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీలు ఎవ్వరూ ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు. లోక్సభలో ఎన్సీపీ, ఎస్పీకి 8 మంది ఎంపీలు ఉండగా రాజ్యసభలో 1 ఎంపీ ఉన్నారు. పార్లమెంటరీ పార్టీలో చీలిక జరగాలన్నా, అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలన్నా పార్టీకి చెందిన 3/2 మంది ఎంపీలు జతకట్టాలి. శివసేన యూబీటీ విషయంలో జరిగినట్లే శరద్ పవార్కు కూడా షాక్ ఖాయమా అనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సుప్రియా సూలే, అమోల్ కోల్హే, భజరంగ్ సోనావాలే, నీలేష్ లంకే, సురేష్ మెహత్రే, అమర్ ఖలే, భాస్కర్ భగరే, ధైర్యశీల్ మొహతే పాటిల్ ఎన్సీపీ, ఎస్పీకి లోక్సభలో ఎంపీలుగా ఉన్నారు. ప్రస్తుతం ఎంపీల తిరుగుబాటు 2022 నాటి శివసేన చీలిక జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ఆ చీలిక మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని నాటకీయంగా మార్చివేసింది. అప్పుడు తగిలినట్లే ఇప్పుడు శరద్ పవార్ పార్టీలోనూ చీలికలు ఖాయమా అనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన బహిరంగంగా స్పందించకపోయినా రాజకీయ ఫిరాయింపుల ధోరణిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అటు శివసేన యూబీటీ, ఇటు ఎన్సీపీ, ఎస్పీ ఓ పార్టీలో అయ్యింది, ఇంకో పార్టీకి టార్గెట్ ఫిక్స్ అయిందా? రాజకీయం ఏ మలుపు తీసుకోబోతోంది? ఏం జరగబోతోంది? మహారాజకీయంలో ఎలాంటి మార్పులు చూడబోతున్నామనే చర్చ ఆసక్తి రేపుతోంది.